అలాగే ప్రతి సంవత్సరం 80 లక్షల మంది ఈ స్మోకింగ్ వలన చనిపోతున్నారు. ఇదే విధంగా కంటిన్యూ అయితే ఈ 21వ శతాబ్దంలో పొగాకు వలన చనిపోయే వారి సంఖ్య 100 కోట్ల మందికి చేరుకునే అవకాశం ఉందట. మీకు తెలుసా, ఆల్కహాల్, కార్ యాక్సిడెంట్, డ్రగ్స్, హత్యలు, ఆత్మహత్యలు, ఎయిడ్స్ వీటన్నిటి వలన ఎంతమంది చనిపోతున్నారు, దానికన్నా ఎక్కువ మంది ఒక పొగ త్రాగడం వల్లనే చనిపోతున్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు ఈ స్మోకింగ్ అనేది ఎంత ప్రమాదకరం. అయితే అసలు ఈ స్మోకింగ్ ఎందుకు అంత ప్రమాదకరం, ఈ స్మోకింగ్ మన హెల్త్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, స్మోకింగ్ ఆపివేసిన తర్వాత మన బాడీలో జరిగే మార్పులు ఏంటి, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, స్మోకింగ్ హ్యాబిట్ ని మనం ఎలా ఆపగలం, ఇలా స్మోకింగ్ గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరికైనా స్మోకింగ్ చేసే అలవాటు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల ముందు నుండే ఈ పొగాకును పండించడం మొదలుపెట్టినట్లు చరిత్రలో ఉంది. ఈ పొగాకుతో తయారైన చుట్ట, బీడి, సిగరెట్ వంటి వాటిని కాల్చినప్పుడు వచ్చే పొగలో సుమారుగా 7000 కన్నా ఎక్కువ రకాల కెమికల్స్ ఉంటాయి. ఇవి స్మోకింగ్ చేసినప్పుడు మన బాడీలోకి వెళ్తాయి. వీటిలో 70కి పైగా క్యాన్సర్ ని కలిగించే కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్స్ ఎంత ప్రమాదకరం అంటే దీనిలో అమ్మోనియా అనే కెమికల్ ఉంటుంది. ఇది టాయిలెట్ అండ్ ఫ్లోర్ క్లీనర్స్ లో ఉపయోగిస్తారు. అలాగే డిడిటి అనే కెమికల్ ని పురుగుల మందుల్లో, ఆర్సెనిక్ కెమికల్ ని చీమల మందులలో, కాడ్మియం ని కార్ బ్యాటరీలలో, బెంజిన్ ని పెయింట్ ని రిమూవ్ చేసే కెమికల్స్ లో, హైడ్రోజన్ సైనైడ్ ని ఎలుకలను చంపే మందుల్లో ఉపయోగిస్తారు. కార్బన్ మోనాక్సైడ్ వాహనాల పొగొట్టాల నుండి వచ్చే పొగలో ఉంటుంది. ఇలా స్మోకింగ్ చేసినప్పుడు వచ్చే పొగలో ఉండే చాలా కెమికల్స్ విషంతో సమానం. అలాగే అన్నిటికీ మించి నికోటిన్, ఇది ఎడిక్ట్ అయిపోయేలా చేస్తుంది. ఇలాంటి ప్రమాదకరమైన కెమికల్స్ అన్ని కలిసి మన బాడీలో ప్రతి పార్ట్ ని ఎఫెక్ట్ చేస్తాయి. ఈ కెమికల్స్ వలన మన బాడీలో జరిగే మార్పులు చాలా భయంకరంగా ఉంటాయి. అయితే స్మోకింగ్ అన్నామంటే కేవలం సిగరెట్ మాత్రమే కాదు, చుట్ట, బీడి ఇవన్నీ కూడా దానిలోకి వస్తాయి. అలాగే పొగ కాల్చడం కాకుండా కొంతమంది నమ్ముతారు, కొంతమంది వాసన పీల్స్తారు. ఇవన్నీ కూడా ప్రమాదకరమే. అంతెందుకు స్మోకింగ్ చేయవలసిన అవసరమే లేదు. స్మోకింగ్ చేసే వాళ్ళ పక్కన ఉన్నా కూడా డేంజరే. దీనినే సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు. అంటే స్మోక్ చేసే వాళ్ళు వదిలిన గాలిని కానీ లేదా ఆ సిగరెట్ నుండి వచ్చే పొగని మనం పీల్స్తే అది కూడా మనకు ప్రమాదకరమే. WHO రిపోర్ట్స్ ప్రకారం కేవలం ఈ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ వల్ల ప్రతి సంవత్సరం 6 లక్షల మంది చనిపోతున్నారు. వారిలో 1,65,000 మంది చిన్నపిల్లలే. ఇదే కాదు, థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ కూడా ఉంటుంది. అంటే స్మోకింగ్ చేసినప్పుడు వచ్చిన పొగలో ఉండే కెమికల్స్ అనేవి ఇంట్లోని వస్తువుల మీద, దుప్పట్లు, బట్టలు, బ్యాగుల మీద చేరుకుంటుంది. తర్వాత వాటిని దులిపినప్పుడు మళ్ళీ ఆ కెమికల్స్ ని పీల్స్తే దానిని థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు. ఇది కూడా చాలా డేంజర్. కాబట్టి స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు దయచేసి ఇంట్లో స్మోక్ చేయకూడదు. అలాగే బయట ప్రదేశాల్లో కూడా ఎవరైనా ఉన్నప్పుడు స్మోక్ చేయకపోవడం మంచిది. అందుకే మీ చుట్టుపక్కల ఎవరైనా స్మోక్ చేస్తుంటే వాళ్ళని ఆపమని చెప్పండి, లేదా అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోండి. ఇప్పుడు స్మోకింగ్ చేసినప్పుడు వచ్చిన పొగ మన బాడీలో జర్నీ చేస్తూ ఒక్కొక్క పార్ట్ ని ఎలా డ్యామేజ్ చేస్తుందో చూద్దాం. ఈ పొగాకు పొగలో టార్ అనే నల్లటి జిగురు పదార్థం ఉంటుంది. దీనివల్ల పంటి మీద, చెవుల మీద నల్లటి చారలు ఒక కోటింగ్ లో ఏర్పడతాయి. పంటిని కాపాడుతూ ఉండే ఎనామిల్ పొరని దెబ్బతీసి పళ్ళు పుచ్చిపోయేలా చేస్తుంది. అలాగే ముక్కు లోపల స్మెల్ ని పసిగట్టే నర్వ్ ఎండింగ్స్ ని దెబ్బతీస్తుంది. అందుకే స్మోకింగ్ చేసే వాళ్ళు కొంతకాలానికి స్మెల్ సరిగ్గా పసిగట్టలేరు. అలాగే వాళ్ళకి ఫుడ్ టేస్ట్ కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్, మనం పీల్చిన గాలి ఊపిరితిత్తుల్లోకి ప్రయాణించే మార్గంలో సిలియా అనబడే సన్నని వెంట్రుకలతో కూడిన నిర్మాణం ఉంటుంది. ఇది ఒక ఫిల్టర్ లా ఉండి మనం పీల్చిన గాలిని ప్యూరిఫై చేస్తుంది. అలాగే మన గొంతులో ఉండే మ్యూకస్ ని బయటకు పంపిస్తుంది. సిగరెట్ పొగలో ఉండే ఆ కెమికల్స్ ఈ సిలియాని నాశనం చేస్తాయి. దాంతో లంగ్స్ లో మ్యూకస్ పెరిగిపోతుంది. అలాగే మనం పీల్చిన గాలిలో ఉండే డస్ట్ అండ్ సిగరెట్ పొగలోని టార్ అంతా డైరెక్ట్ గా లంగ్స్ లోకి వెళ్ళిపోతుంది. మన ఊపిరితిత్తులు కూడా స్పాంజ్ లాగానే ఉంటాయి. మనిషిలో ఉండే ఊపిరితిత్తుల్లో ఆల్వియోలై అనబడే సుమారుగా 60 కోట్ల చిన్న చిన్న గాలి సంచులు ఉంటాయి. వీటి దగ్గరే ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది మన ఊపిరితిత్తుల నుండి బ్లడ్ లోకి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ పొగలో ఉండే టార్ అనేది ఈ గాలి సంచులకు పట్టేయడం వల్ల పూర్తి స్థాయిలో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అవ్వదు. ఇక్కడ మీరు చూస్తున్నది స్మోకింగ్ అలవాటు లేని వ్యక్తి ఊపిరితిత్తులు, కానీ ఇవి స్మోకింగ్ అలవాటు ఉన్న వ్యక్తి ఊపిరితిత్తులు. సిగరెట్ పొగలో ఉండే టార్ అనేది ఎలా ఊపిరితిత్తులకు పట్టేసిందో చూడండి. ఎప్పుడైతే టార్ ఇలా లంగ్స్ కి పట్టేసిందో అప్పుడు ఊపిరితిత్తులు ఈజీగా సంకోచం, వ్యాకోచం చెందడం, గాలి పీల్చుకోవడం కష్టమైపోతుంది. అలాగే రక్తం గడ్డకట్టడం, చీము పట్టడం, నీరు చేరుకోవడం ఇటువంటి ప్రమాదాలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోని ఎక్కువ మంది చనిపోవడానికి కారణమవుతున్న ఎంఫసిమా, సిఓపిడి, బ్రాంకైటిస్ వంటి వ్యాధులకు కారణమవుతుంది. సిగరెట్ లో ఉండే ఎన్నో కెమికల్స్ మన DNA లో మ్యూటేషన్ జరిగేలా చేసి క్యాన్సర్ కి కారణమవుతాయి. అంటే మన శరీరంలో నిరంతరం కొత్త కణాలు పుడుతూ పాతలు చనిపోతూ ఉంటాయి. ఈ ప్రాసెస్ నిరంతరం జరుగుతూ ఉంటుంది. కానీ ఒకవేళ స్మోకింగ్ చేస్తే పొగాకులో ఉండే విషపూరితమైన కెమికల్స్ అనేవి ఆరోగ్యకరమైన కణాలలోని DNA డ్యామేజ్ చేస్తాయి. దానివల్ల అలా డ్యామేజ్ అయిన కణాలే విభజన చెంది మరికొన్ని అనారోగ్యకరమైన కణాలను పుట్టిస్తుంటాయి. ఈ ప్రక్రియ
ప్రక్రియ కంట్రోల్ లేకుండా పెరిగిపోతూ బాడీలోని ఇతర భాగాలు కూడా చేరుకుంటుంది. అదే క్యాన్సర్ గా మారుతుంది. ఈ స్మోకింగ్ చేయడం వల్ల లంగ్ క్యాన్సర్ తో పాటుగా బ్లడ్ క్యాన్సర్, బోన్ మ్యారో, నోరు, గొంతు, కడుపు, ప్యాంక్రియాటిస్, కిడ్నీ, బ్లాడర్ ఇలా ఏ భాగంలో అయినా క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ స్మోకింగ్ చేసినప్పుడు వచ్చిన పొగలో ఉండే కెమికల్స్ లో అన్నిటికన్నా ముఖ్యమైనది నికోటిన్. ఇది మోస్ట్ ఎడిక్టివ్ కెమికల్. అంటే సిగరెట్ కి అలవాటు పడిపోయేలా చేసేది ఇదే. అది ఎలాగో చూద్దాం. పొగ తాగినప్పుడు ఆ పొగలో ఉండే నికోటిన్ అనేది రక్తంలో కలిసి ఆ రక్తం ద్వారా కేవలం 10 సెకండ్స్ లో మన బ్రెయిన్ కి చేరుకుంటుంది. మన బ్రెయిన్ లో ఫీల్ గుడ్ హార్మోన్స్ ని రిలీజ్ చేసే రిసెప్టర్స్ ఉంటాయి. అంటే మనకి ఏదైనా ఆనందం కలిగినప్పుడు, ఏదైనా సాధించినప్పుడు, నచ్చిన పని చేస్తున్నప్పుడు మన బ్రెయిన్ డోపమైన్, సెరటోనిన్, ఎండోర్ఫిన్స్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు రిలీజ్ చేస్తుంది. ఇవి రిలీజ్ అయినప్పుడు మనకు చాలా ఆనందం కలుగుతుంది, మంచి ఫీల్, ప్లెజర్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ నికోటిన్ మన బ్రెయిన్ కి చేరుకుంటుందో ఫీల్ గుడ్ హార్మోన్స్ ని రిలీజ్ చేసే రిసెప్టర్స్ లో ఈ నికోటిన్ పర్ఫెక్ట్ గా ఫిట్ అయిపోయి వాటిని యాక్టివేట్ చేస్తుంది. అప్పుడు బ్రెయిన్ ఈ డోపమైన్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. దాంతో మనకు చాలా హాయిగా, ఆనందంగా అనిపిస్తుంది. ఎవరైతే ఎక్కువగా స్మోకింగ్ చేస్తూ దానికి అలవాటు పడిపోతారో వాళ్ళలో బ్రెయిన్ మరింత అనుభూతిని పొందడం కోసం మరిన్ని ఎక్కువ రిసెప్టర్స్ ని క్రియేట్ చేస్తుంది. సో ఈ రిసెప్టర్స్ అన్ని నికోటిన్ కోసం తీవ్రంగా వెయిట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మరింత నికోటిన్ కావాలనిపిస్తుంది. దానికోసం మరిన్ని సిగరెట్స్ తాగుతారు. అలా ఇది అలవాటుగా మారిపోతుంది. ఒకవేళ చాలా కాలం పాటు సిగరెట్ ని తాగకపోతే మెల్లగా ఈ నికోటిన్ రిసెప్టర్స్ అనేవి నాశనం అయిపోతాయి. కానీ ఒకసారి అలవాటైన తర్వాత ఆ అలవాటు మారడం చాలా కష్టం. అంతేకాదు, ఈ నికోటిన్ అనేది మన గుండెలోని రక్తనాళాల లోపల గోడలను సంకోచింపజేసి సన్నబడేలా చేస్తాయి. దాంతో బ్లడ్ సెల్స్ అనేవి ఏదో ఒక చోట స్ట్రక్ అయిపోయి ఆ ప్లేస్ మూసిపోతుంది. అది గుండెపోటుకు కారణం అవుతుంది. అందుకే ఒక సిగరెట్ తాగితే 45 నిమిషాల పాటు మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ బలహీనపడుతుంది. హార్ట్ బీట్, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఇక్కడితో మన బాడీ మీద స్మోకింగ్ ఎఫెక్ట్ అయిపోలేదు. స్మోకింగ్ చేసే వాళ్ళలో ఎఫెక్ట్ అయ్యే భాగాల్లో ఒకటి కళ్ళు. స్మోకింగ్ చేసే వాళ్ళలో క్యాటరాక్ట్ వచ్చే అవకాశం ఉంది. అంటే కళ్ళ ముందు ఒక తెల్లని భాగం ఫామ్ అవుతుంది. దానితో చూపు మందగిస్తుంది. స్మోకింగ్ చేస్తే పొగాకులో ఉండే కెమికల్స్ మన స్కిన్ ని హెల్తీగా ఉంచే కాలేజన్ అండ్ ఎలాస్టిక్ ఫైబర్స్ ని డ్యామేజ్ చేస్తాయి. దాంతో త్వరగా ముసలి ఛాయలు, ముడతలు కనిపిస్తాయి. మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది. బోన్స్ వీక్ అయిపోతాయి. సిగరెట్ పొగలో ఉండే కెమికల్స్ రక్తనాళాల ద్వారా కిడ్నీకి చేరినప్పుడు కిడ్నీ ఈ కెమికల్స్ ని ఫిల్టర్ చేసి వాటిని యూరిన్ ద్వారా బ్లాడర్ లోకి పంపిస్తుంది. కానీ ఈ కెమికల్స్ అక్కడ బ్లాడర్ ని కూడా పాడు చేసి బ్లాడర్ క్యాన్సర్ రావడానికి కారణం అవుతాయి. ఒకవేళ ప్రెగ్నెన్సీతో ఉన్న ఆడవాళ్ళు కనుక స్మోకింగ్ చేస్తే ఆ కెమికల్స్ అనేవి పుట్టబోయే పిల్లవాడి లోపలికి కూడా వెళ్తాయి. దానివల్ల తక్కువ బరువుతో పుట్టడం, మిస్క్యారేజ్ అవడం, నెలలు నిండక ముందే డెలివరీ అయిపోవడం, క్లెఫ్ట్ లిప్ అంటే గ్రహణ మురుతో పుట్టడం లేదా పుట్టుకకు ముందే శిశువు చనిపోవడం జరుగుతుంది. ఒకవేళ పిల్లవాడు పుట్టినా సరే తల్లికి స్మోకింగ్ చేసే అలవాటు ఉంటే దానిలోని నికోటిన్ తల్లి పాల ద్వారా పిల్లవాడికి చేరుకుంటుంది. అది కూడా పిల్లవాడికి ప్రమాదకరమే. కాబట్టి స్మోకింగ్ చేస్తే కేవలం ఊపిరితిత్తులు ఒక్కదానికే ప్రమాదం అనుకోకండి. ఎందుకంటే అక్కడ నుండి ఆ పొగలోని కెమికల్స్ రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు చేరుకుని అన్నిటిని డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి స్మోకింగ్ కు దూరంగా ఉండడం మంచిది. ఒకవేళ ఈ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఇప్పుడే దానిని ఆపగలిగితే బాడీకి జరిగిన డ్యామేజెస్ లో చాలా వరకు రివర్స్ అవుతాయి. అంటే మళ్ళీ మంచిగా తయారవుతాయి. సో ఇప్పుడు స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు స్మోకింగ్ మానేస్తే వాళ్ళ బాడీలో జరిగే మార్పులు ఏంటో చూద్దాం. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే స్మోకింగ్ మానేసిన కొన్ని నిమిషాలకే మన బాడీ తనను తాను హీల్ చేసుకోవడం మొదలెడుతుంది. సిగరెట్ తాగిన 20 నిమిషాల తర్వాత హార్ట్ రేట్, బాడీ టెంపరేచర్, బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ నార్మల్ లెవెల్ కి వచ్చేస్తాయి. 8 గంటల తర్వాత మనలో ఉన్న 90% నికోటిన్ యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. 12 గంటల తర్వాత మరొక సిగరెట్ తాగకపోతే బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ తగ్గిపోతాయి. 2 రోజుల తర్వాత ఏవైతే టేస్ట్ అండ్ స్మెల్ చూడడానికి ఉపయోగపడే నర్వ్ ఎండింగ్స్ అనేవి పాడయ్యాయో అవి మళ్ళీ రికవర్ అవుతాయి. 1 వారంలోనే స్మెల్ అండ్ టేస్ట్ మెరుగవుతాయి. 2 వారాల తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. 1 నెల రోజుల తర్వాత మళ్ళీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా మారుతూ ఉంటాయి. అలాగే దగ్గు తగ్గుతుంది. 9 నెలల్లోపే మన ఊపిరితిత్తుల్లోని వెంట్రుకల వంటి నిర్మాణంలో ఉండే సిలియా మళ్ళీ రిపేర్ అయ్యి రీగ్రో అవుతుంది. ఇది లంగ్ కెపాసిటీని పెంచుతుంది. స్మోకింగ్ ఆపేసిన 10 నుండి 15 సంవత్సరాల తర్వాత లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం 50% తగ్గిపోతుంది. అలాగే స్మోకింగ్ చేసిన వాళ్ళ గుండె కూడా స్మోకింగ్ చేయని వాళ్ళ గుండెతో సమాన ఆరోగ్యంగా తయారవుతుంది. అంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం పొగాకు తాగిన వాళ్ళతో సమానంగా అవుతుంది. అయితే ఇప్పుడు చెప్పినవన్నీ అందరికీ ఒకేలా ఉండవు. వాళ్ళ బాడీని బట్టి, రోజుకి ఎన్నిసార్లు స్మోక్ చేసేవారు, ఎంత త్వరగా స్మోకింగ్ ని మానేశారు అనే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఒకవేళ స్మోకింగ్ చేసే అలవాటు ఉంటే సాధ్యమైనంత త్వరగా మానేయడానికి ట్రై చేయండి. నిజం చెప్పాలంటే ఇది చెప్పుకున్నంత సులువు కాదు. అలాగని అసాధ్యం అసలే కాదు. మనం దృఢంగా నిశ్చయించుకుంటే తప్పకుండా స్మోకింగ్ అలవాటు నుండి బయటపడగలం. ఇలా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారుగా 10 లక్షల మంది స్మోకింగ్ చేసే అలవాటు నుండి బయటపడుతున్నారు. అయితే అసలు స్మోకింగ్ మానేయాలంటే ఏం చేయాలో చూద్దాం.
స్మోకింగ్ మానేసిన వెంటనే మన బాడీలో సరిపడినంత నికోటిన్ లేకపోవడం వల్ల మనలో ఆందోళన, కంగారు, కోపం, నిరాశ ఇవన్నీ చుట్టుముడతాయి. కానీ మనం స్ట్రాంగ్ గా నిలబడాలి. స్మోకింగ్ అలవాటు ఉన్న వారికి కొన్ని ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటాయి. ఉదాహరణకి ఉదయం లేచిన వెంటనే గాని, భోజనం చేసిన తర్వాత, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, లేదా కొంతమంది ఫ్రెండ్స్ ని కలిసినప్పుడు, లేదా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఇలాంటి టైంలో ఎక్కువగా స్మోకింగ్ చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి టైంలో వేరే పనిలో నిమగ్నమైపోవాలి. ఏదో ఒక టైంలో సిగరెట్ తాగాలని బాగా పీకేస్తుంది. ఆ ఫీలింగ్ కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. కాబట్టి అలా అనిపించిన టైంలో మీకు నచ్చిన వాళ్ళతో ఫోన్ మాట్లాడడం, నచ్చిన పని చేయడం, లేదా ఏదైనా గేమ్స్ ఆడుకోవడం, ఏదైనా ఫుడ్ తినడం వంటివి ట్రై చేయాలి. ఫలానా రోజుకల్లా నేను సిగరెట్ మానేస్తాను అనే ఒక ఫిక్స్డ్ డేట్ పెట్టుకోండి. మీ పిల్లలు లేదా పేరెంట్స్ పుట్టినరోజు కానీ, లేదా మీ పెళ్లి రోజును కానీ ఇలా ఏదో ఒక రోజు పెట్టుకోండి. మీరు స్మోకింగ్ మానేయడమే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇచ్చే అధికార గిఫ్ట్ కాబట్టి ఎలా అయినా ఆ రోజుకి సిగరెట్ మానడానికి ట్రై చేయండి. ఒకవేళ మానలేకపోయినా డిసప్పాయింట్ అవ్వకుండా మరొక డేట్ పెట్టుకోండి. మీరు స్మోకింగ్ మానేస్తున్నట్లుగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రెండ్స్ కి చెప్పండి. సో చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ ముందు తాగాలంటే కొంచెం సిగ్గుగా ఉంటుంది. అలాగే వాళ్ళు అలవాటు మాన్పించడానికి ఎప్పటికప్పుడు మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటారు. స్మోకింగ్ మానేస్తున్నప్పుడు దాని ప్లేస్ లో ఏదో ఒక మంచి హ్యాబిట్ ని అలవాటు చేసుకోండి. బొమ్మలు గీయడం, కొత్త భాష నేర్చుకోవడం, స్విమ్మింగ్, డ్రైవింగ్ ఇలా ఏదో ఒకటి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇలా ఏదైనా ఒకటి నేర్చుకుంటున్న టైంలో కూడా మన బ్రెయిన్ లో ఈ రివార్డ్ ఏరియా యాక్టివేట్ అయ్యి మనం ముందు చెప్పుకున్న ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అలాగే యోగా, మెడిటేషన్ తో పాటుగా ప్రతిరోజు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. అలాగే స్మోకింగ్ మానాలనుకున్నా సరే మానలేకపోతుంటే ఒకసారి డాక్టర్ ని కలిస్తే మంచిది. వాళ్ళు నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇస్తారు. దీనిలో భాగంగా నికోటిన్ ప్యాచెస్, ఇన్హేలర్స్, చూయింగ్ గమ్స్, లాలీపాప్స్ ఉంటాయి. వీటిలో తక్కువ మోతాదులో నికోటిన్ ఉంటుంది. నికోటిన్ లేకపోవడాన్ని బాడీ తట్టుకోలేనప్పుడు, సిగరెట్ తాగాలని అనిపించినప్పుడు వీటిని వాడితే వీటి ద్వారా కొద్ది మొత్తంలో నికోటిన్ బాడీకి అందుతూ ఉంటుంది. దీనివల్ల సిగరెట్ లోని కెమికల్స్ అన్ని బాడీలోకి వెళ్ళడం కంటే ఇలా కొద్ది మొత్తంలో నికోటిన్ వెళ్ళడం బెటర్. దీనివల్ల మెల్లగా స్మోకింగ్ చేసే అలవాటు తగ్గిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, చూసారు కదా స్మోకింగ్ గురించి. చాలా మంది సరదా కోసం అలవాటు చేసుకుంటారు, కానీ తర్వాత దాన్ని మానడం కోసం ఎంతో ఇబ్బంది పడతారు. కాబట్టి పొగ తాగే అలవాటు ఉన్న వాళ్ళు వెంటనే ఆ అలవాటును పోగొట్టుకోవడానికి ప్రయత్నించండి. ఆ అలవాటు లేని వాళ్ళు దయచేసి ఎప్పుడు స్మోకింగ్ జోలికి వెళ్ళకండి. ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరికైనా స్మోకింగ్ చేసే అలవాటు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి. అర్థమైందా అందరికి? స్మోకింగ్ ఈజ్ వెరీ డేంజరస్ కదా. విచ్ వన్ ఈజ్ డేంజరస్? స్మోకింగ్ అంటే పొగ తాగడం. స్మోకింగ్ అంటే ఏంది తెలుగులో? సిగరెట్లు, బీడీలు తాగుతారా? మీరు ఎవరైనా తాగే అలవాటు ఉందా? మీ పేరెంట్స్కి ఉందా? ఉన్నా ఈ వీడియో చూపించండి. నేను వీడియో పోస్ట్ చేస్తాను మన గ్రూప్లో. ఈ వీడియో చూపించండి మీ పేరెంట్స్కి. ఓకేనా? పొగ త్రాగడం వల్ల మన ఊపిరితిత్తులు, శరీరంలో అన్ని భాగాలు ఖరాబ్ అయిపోయి క్యాన్సర్ అనే రోగం వచ్చి మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు పొగ తాగొద్దు. సరేనా?